ఒక్కసారి ఊహించుకోండి, నిశ్శబ్దంగా ఉన్న ఒక చీకటి గది, రసాయనాల ఘాటైన వాసన ముక్కు పుటాలను అదరగొడుతుంది. మెరిసే స్టీల్ టేబుల్పై ఒక శవం పడి ఉంది. ఆ శరీరం కుళ్ళిపోదు, ఎందుకంటే దాని రక్తనాళాల్లో ద్రవ రూపంలో ఉన్న ప్లాస్టిక్ పారుతోంది. ఇది ఏదో హర్రర్ సినిమాలో లేదా థ్రిల్లర్ నవలలో ఊహించిన దృశ్యం కాదు. ప్రపంచాన్ని భయంతో వణికించిన అత్యంత ఘోరమైన భయంకరమైన నిజ జీవిత ఘట్టం వివరాలు ఈ వీడియోలో చూద్దాం. ప్రపంచమంతా డాక్టర్ డెత్ అని పిలుచుకునే ప్రసిద్ధ జర్మన్ అనాటమిస్ట్ గుంథర్ వాన్ హజెన్స్ మరణించారు. ఆయన మరణం ఎంతటి వార్తగా మారిందో ఆయన ఆఖరి కోరిక అంతకంటే భయంకరమైన గూస్ బంప్స్ తెప్పించే నిజాన్ని ప్రపంచం ముందుకు తెచ్చింది. శవాలతో ప్రయోగాలు చేస్తూ వాటిని ప్లాస్టిక్ బొమ్మలుగా మార్చే ఒక క్రూరమైన ప్రక్రియకు ఆయన శ్రీకారం చుట్టారు. అదే ప్లాస్టినేషన్. 1970ల కాలంలో గుంథర్ ఈ భయంకరమైన పద్ధతిని కనిపెట్టారు. ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆ శవంలోని రక్తం, నీరు, కొవ్వు వంటి సహజ ద్రవాలన్నింటినీ అత్యంత నైపుణ్యంతో బయటకు తీసేస్తారు. ఆ స్థానంలో ద్రవ రూపంలో ఉన్న సిలికాన్, పాలిమర్ లేదా ఇపాక్సీ ప్లాస్టిక్ను నింపుతారు. ఆ తర్వాత ఆ ద్రవం ఘనీభవించి ఆ శవం సంవత్సరాల తరబడి, శతాబ్దాల తరబడి చెక్కు చెదరకుండా ప్లాస్టిక్ బొమ్మలా మారిపోతుంది. కుళ్ళిపోవడం అనే ప్రక్రియే అక్కడ జరగదు. ఈ ప్రయోగం అంతటితో ఆగలేదు. ఆ ప్లాస్టిక్ శవాలను, వాటి అంతర్గత అవయవాలను, చివరికి నరాలను కూడా భయంకరమైన భంగిమల్లో ప్రదర్శనకు పెట్టేవారు. ఒక గుర్రంపై స్వారీ చేస్తున్న మానవ అస్థిపంజర శవం, గర్భంలో బిడ్డతో ఉన్న ప్లాస్టిక్ శవం, ఇలాంటి వికృత ప్రదర్శనలు ప్రపంచాన్ని శోకంలోకి, భయాందోళనల్లోకి నెట్టాయి. 2002లో లండన్లోని వందలాది మంది ప్రేక్షకుల ముందే ప్రత్యక్షంగా శవ పరీక్ష నిర్వహించి ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద వివాదానికి, భయానికి కేంద్ర బిందువయ్యారు. చనిపోయిన మనుషులతో ఈయన ఆడుకుంటున్నాడు, ఇవి బొమ్మలు కావు అని మత గురువులు, విమర్శకులు గగ్గోలు పెట్టారు. కానీ అసలైన హారర్ ట్విస్ట్ ఇప్పుడు మొదలైంది. తాజాగా జర్మనీలోని హైడెల్బర్గ్ క్లినిక్లో బ్రెయిన్ హెమరేజ్తో డాక్టర్ డెత్ కన్నుమూశారు. ఆయన చనిపోకముందు రాసిన విల్లులో చివరి కోరిక ఏమిటో తెలుసా? నా శరీరాన్ని కూడా నేను కనిపెట్టిన ప్లాస్టినేషన్ ప్రక్రియకే అప్పగించాలి. నన్ను కూడా ఒక ప్లాస్టిక్ శవంగా మార్చి ప్రదర్శనకు పెట్టాలి. అవును, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన స్థాపించిన ఇన్స్టిట్యూట్ ఫర్ ప్లాస్టినేషన్ ఈ భయంకరమైన కోరికను నెరవేర్చడానికి సిద్ధమయ్యాయి. ఇప్పుడు డాక్టర్ డెత్ శవం కూడా తన సొంత ల్యాబ్లోనే పదునైన కత్తులు, ఘాటైన రసాయనాలు, ప్లాస్టిక్ ద్రవాల మధ్య అదే భయంకరమైన నరక యాతన భరితమైన ప్రక్రియను ఎదుర్కోబోతుంది. తన జీవితాంతం ఇతరుల శవాలను ప్లాస్టిక్గా మార్చిన ఆ క్రూర మేధావి ఇప్పుడు స్వయంగా ఒక ప్లాస్టిక్ శవమై ప్రపంచం ముందుకు రాబోతున్నాడు. మరణం తర్వాత శరీరం మట్టిలో కలవాలనే నమ్మకాన్ని తుంగలో తొక్కి ఒక మనిషి తన సొంత శరీరాన్ని శాశ్వతంగా ప్లాస్టిక్ బొమ్మగా మార్చుకోవాలనుకోవడం నిజంగా ఊహలకే అందని అతిపెద్ద హారర్ థ్రిల్లర్.